తీసుకో శశి, నీకు ఇష్టమైనవి కొనుక్కో. నాకు ఈ డబ్బు వద్దు రిషి. మరి ఇంకేం కావాలి నీకు? నీ నుంచి నాకు మాట కావాలి, ఇస్తావా? ఏంటా మాట? మాట ఇస్తానంటే చెప్తాను. చెప్పు రిషి, మాట ఇస్తావా? సరే చెప్పు. రాఖీ పండుగ రోజు ఇచ్చే మాట అస్సలు తప్పకూడదు. తప్పనులే, చెప్పు శశి. నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండిపోతానని, ఆమె దగ్గరకు వెళ్ళనని నాకు మాట ఇవ్వు. ఏంటి రిషి మాట్లాడవే? మాటివు రిషి. అలాగే శశి, నువ్వు చెప్పినట్టు ఇక్కడే ఉండిపోతాను. ఇప్పుడు కదా అసలు నా మనవడు అనిపించుకున్నావు. కానీ శశి, ఒక కండిషన్. ఏంటది? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు కాదనకూడదు. నువ్వు నా మాట ఒప్పుకున్నావుగా, ఇక నీ మాట నేనెందుకు కాదంటాను? థ్యాంక్ యూ రిషి. రే యష్, నీ కొడుకిక నీతోనే ఉంటాడురా. మావయ్య, మీ ఇంట్లో రాఖీ పండుగ బాగా జరుగుతుందా? జరుగుతూనే ఉందమ్మా. రిషి హ్యాపీగా ఉన్నాడా? రిషి మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీ అత్తయ్య వాణ్ణి ఆనందాల్లో సంతోషాల్లో ముంచేస్తుందమ్మా. సరే, నువ్వేంటి రిషిని ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండమని యష్తో చెప్పావా? అవును మావయ్య, నేనే చెప్పాను. ఎందుకమ్మా అలా చెప్పావు? 3 రోజులు చాలని నేను నీతో చెప్పాను కదా. చెప్పారు, కానీ నాతో కంటే మీతోనే రిషి సంతోషంగా ఉంటున్నాడనిపించింది. అందుకే వాడి సంతోషం కోసమే అలా చెప్పాను మావయ్య. రిషి నీకు దూరం అయిపోయి ఇక్కడే ఉండిపోతే అమ్మగా నీకు బాధగా ఉండదా సింధు? ఎందుకుండదు మావయ్య, ఉంటుంది. బాధపడ్డం నాకేం కొత్త కాదుగా. నా జీవితానికి మొదటి నుంచి అలవాటేగా. లేదు సింధు, నువ్వు
ఇందులో తప్పే ఉంది మావయ్య. నిజంగా రిషి నాతోనే ఉండాలని వాడికి అనిపిస్తే వాడిని ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. ఒకవేళ ఆపాలని చూసినా రిషి ఆగుతాడా? నా దగ్గరికి వెంటనే వచ్చాడు. కోర్టులో వర్షంలో ఆ రోజు ఏం జరిగిందో మీరే చూశారుగా. మీ ఆవిడ బలవంతంగా రిషిని లాక్కెళ్లాలని చూసినా వాడు నన్ను గట్టిగా పట్టుకుని నేను అమ్మతోనే ఉంటాను అని ఎంత గట్టిగా హారుస్తూ ఏడ్చాడో. ఈ అమ్మ వాడి మనసులో ఉంటే వాడే అమ్మని వెతుక్కుంటూ వస్తాడు. ఉంటాను మావయ్య. సింధు అనుకున్నట్టే జరగాలి. రిషి వీళ్ల మాయలో పడకుండా సింధు దగ్గరికి రిషిని పంపించాలి. గుడ్ మార్నింగ్ సార్. యష్, యష్, రాఖీ పండగ బాగా జరిగిందా? రిషి శశి హ్యాపీగానే ఉన్నారా? వాళ్ళు మామూలు హ్యాపీగా లేరు సింధు. ఫుల్ హ్యాపీగా ఖుషీగా ఉన్నారు. పిల్లలే కాదు, టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనంద సంబరాల్లో మునిగిపోయారు తెలుసా. రోజుల తర్వాత మళ్ళీ మా ఇంట్లో పండగ వాతావరణం వచ్చింది. రిషి శశిలతో నేను, మా అమ్మ, నాన్న, సంధ్య ఎంతో సంతోషంగా సరదాగా గడిపామో తెలుసా. ఇలాంటి రోజు ఒకటి మళ్ళీ నా లైఫ్లో వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేసిందో. ఇన్నాళ్లకి మా ఇంట్లో బాధలు మేఘాల్లా తొలగిపోయి ఆనందాల వెలుగులు ప్రకాశించాయి. అంటే నేనే మీ అందరి ఆనందానికి ఇన్నాళ్ళు అడ్డుగా ఉన్నానన్నా నీ ఉద్దేశం? నేను రిషిని అక్కడే ఉండమని చెప్పింది మీ అందరి ఆనందం కోసం కాదు యష్, రిషి సంతోషం కోసం. శశికి దూరం అయ్యాను అన్నవాడి బాధ చూడలేక నా కొడుక్కి సంతోషాన్ని అందించాలని ఆ మాట అన్నాను. రిషికి ఎక్కడ ఆనందం దొరుకుతుందో వాణ్ణి అక్కడే ఉంచుతాను. గుర్తుంది రిషి, సమయం వచ్చినప్పుడు అడుగుతానన్నావు. సరే, ఇప్పుడు అడుగు. అడిగిన తర్వాత మళ్ళీ కాదనకూడదు. నువ్విక్కడే మాతో పాటు ఉంటానంటే నువ్వు ఏదడిగినా కాదనమసలా. ఏటది చెప్పు రిషి, ఏదైనా చేస్తాం. నేను మాటిస్తా ఉన్నాను రిషి. నువ్వు అడిగింది అవుననటవే కాని కాదనే ప్రసక్తే లేదు. సరే అయితే చెప్తున్నాను వినండి. మా నాన్నకి సంధ్య ఆంటీకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా, అది ఆపేయాలి నానమ్మ, అది ఆపేయాలి నానమ్మ, ఆపేయాలి నానమ్మ, ఆపేయాలి నానమ్మ. అలాగే మా అమ్మని నాతో పాటు ఈ ఇంట్లో ఉండనివ్వాలి, ఈ ఇంట్లో ఉండనివ్వాలి, ఇంట్లో ఉండనివ్వాలి, ఇంట్లో ఉండనివ్వాలి.
మనమందరం కలిసి ఉండాలి. ఆ షరతుకి మీరు ఒప్పుకుంటే అప్పుడు నేను ఇక్కడే ఉండిపోతాను. ఏంటి ఎవ్వరూ ఏం మాట్లాడరు? ఏం మాట్లాడతారు మనవడా? నీ మాటలకి వీళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోయింది. మాట ఇచ్చానన్నారు కదా, మరేం మాట్లాడరేంటి? నువ్వు అడిగిన 2 షరతుల్లో ఏ ఒక్కటి జరగదు. కాదనని మాటిచ్చారుగా మీరు. నోటి దోలు ఎక్కువై వాగేసి ఉండాను. నా మాట నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను. రిషి, లేట్ అయితే మీ మిస్ నీ మీద అరుస్తారు రిషి. స్నానం చేద్దుగానరా. నేనేం స్నానం చేయను. అరే రిషి, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. నా మనసుని చంపుకోలేక, దాన్ని మోసం చేయలేక, నా మనసు చెప్పినట్టుగా నేను ప్రతిదీ చేయడం వల్లే నాకిన్ని సమస్యలు. బాధలు భరించాల్సి వస్తుంది అని తెలిసినా కూడా ఎదుటి వాళ్ల మనసు కష్టపెట్టకూడదు అని నా మనసుని నేనే కష్టపెట్టుకుంటున్నాను చూడు. అదే కారణం. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా దాని తీరు ఏమిటో, ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా, చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. సింధు, ఏంటి? తీసుకో ఈ బ్లాంక్ చెక్. ఇది నాకెందుకు ఇస్తున్నావు యష్? ఎంతో పోరాటం చేసి రిషిని దక్కించుకున్నావు. కానీ ఇప్పుడు రిషికి నీ దగ్గర ఉండడం ఇష్టం లేక మాతో పాటు మా దగ్గరే ఉండిపోతానని ఒప్పుకున్నాడు. దాంతో మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పాప నువ్వే బాధతో ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది సింధు. ఒంటరిగా అయ్యానని ఫీల్ అవుతున్నావుగా. అందుకే ఈ బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. నీకు కావాల్సినంత రాసుకో. దీన్ని నేను ఏ విధంగా అనుకోవాలి యష్? నీ ఇష్టం సింధు. ఎలాగైనా అనుకో. గిఫ్ట్ అనుకో, లేదా నేను ఇచ్చే నజరానా అనుకో, ఏదైనా అనుకో, పర్వాలేదు. అంటే ఏంటి యష్ నీ ఉద్దేశం? నా కొడుకు నేను డబ్బుకు అమ్ముకుంటున్నాను అనుకున్నావా?
అమ్మగా నేను అంత దిగజారిపోతాననుకుంటున్నావా? మాట్లాడవే. అది కాదు సింధు. రిషి ఇంక నీ దగ్గరికి రాడు. పాపం ఇంకా నీకంటూ ఎవరున్నారు? ఒంటరిగా బ్రతికేయాలి. డబ్బు నీకు హెల్ప్ అవుతుందని ఇస్తున్నాను. స్టాప్ ఇట్ యష్. జస్ట్ స్టాప్ ఇట్. నీ కోసమో మీ అమ్మ కోసమో లేక మీ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసమో రిషిని అక్కడ ఉంచలేదని ఆల్రెడీ ఇంతకు ముందే నీకు చెప్పాను. రిషి అక్కడ హ్యాపీగా ఉన్నాడు అని ఒకే ఒక్క కారణంతో ఉండనిస్తున్నాను. నా కొడుకు అక్కడ సంతోషంగా లేని మరుక్షణం మీ అందర్నీ వదిలేసి మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తాడు. అప్పుడు రిషిని ఎవరు ఆపాలని చూసినా నాలో కాళికా మాత్రం చూస్తారు మీరు. రిషి మళ్ళీ నీ దగ్గరకు వస్తాడని ఇంకా నువ్వు అనుకుంటున్నావా? అది జరగని పని సింధు. ఇంకా నువ్వు రిషిని మర్చిపోవడమే బెటర్. ఏమో ఎవరికి తెలుసు యష్. నా కొడుకు నిజంగా ఈ అమ్మ గురించి ఆలోచిస్తే ఈ పాటికే బ్యాగ్ సర్దుకుని మీ ఇంటి నుంచి బయలుదేరుంటాడు. మరి అంతలా నవ్వకు యష్. జరగబోయేది ఏదైనా సరే మనం ఊహించగలమే తప్ప శాసించలేం. రిషి మళ్ళీ నా దగ్గరికి రాడు, అది జరగని పని అని నువ్వన్నావు. జరగచ్చు, వస్తాడేమో అని నేనంటున్నాను. చూద్దాం. నాన్నగా నీ ఊహ కరెక్టో అమ్మగా నా ఊహ కరెక్టో చూద్దాం. నేనే ఊహించి చెప్పడం లేసిందు. మా ఇంట్లో జరిగే వాస్తవాన్ని గుర్తించి చెప్తున్నాను. ఎందుకు అమ్మ కన్నీళ్లు పెడుతుంది? ఎవరు ఏమీ మాట్లాడరేంటి? ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు? అసలు ఏం జరిగిందమ్మా? రిషి ఎక్కడా? శశి, ఏమైంది శశి? ఎందుకు ఇంట్లో అందరూ బాధగా ఉన్నారు? చెప్పు, రిషికి ఏమైందా? రిషి వెళ్ళిపోయాడు నాన్న. రిషి మళ్ళీ నా దగ్గరికి రాడు, అది జరగని పని అని నువ్వన్నావు. జరగచ్చు, వస్తాడేమో అని నేనంటున్నాను. చూద్దాం. నాన్నగా నీ ఊహ కరెక్టో అమ్మగా నా ఊహ కరెక్టో చూద్దాం. అమ్మా, ఇప్పటి వరకు మనతో బాగానే ఉన్నాడు కదమ్మా రిషి. సడన్ గా ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? చెప్పండి అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను కదా. అదిగో రిషిని వాళ్ళ అమ్మ కప్ప చెప్పి వస్తున్నాడు మీ నాన్న. ఆయన్ని అడుగు, చెప్తాడు. అవును రాయేష్, రిషికి నేనే చెప్పాను, మీ నాన్నమ్మకి పూర్తిగా తగ్గేంత వరకు ఇక్కడే ఉండు, మీ నాన్నమ్మ కోలుకున్న తర్వాత నేనే నిన్ను మీ అమ్మ దగ్గర దింపుతాను అన్నాను. దింపొచ్చాను. అందులో ఏం తప్పుంది? ఎందుకలా చేసావు నాన్న? వాడికి ఇష్టమైతే ఇంట్లోనే ఎన్ని రోజులైనా ఉండొచ్చని సింధు చెప్పింది కదా. కరెక్టేరా, కానీ రిషి ఇక్కడ ఉండడం ఇష్టం లేకే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. లేదు రయేష్, మీ నాన్న అబద్ధం చెప్తున్నాడు. రిషికి మనతో ఉండటం ఇష్టం ఉన్నా అక్కడ వాళ్ళమ్మ రిషి కోసం బాధపడుతుంది అని చెప్పి వాడి మనసు మార్చాడు. నేనేం రిషి మనసు మార్చలేద్దాము.
మీరే అందరూ కలిసి రిషి మనసుని బాధ పెట్టారు. అందుకే వాడిక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. రిషిని మేమేం బాధ పెట్టుండవు మావయ్య. రిషి సంతోషంగా ఉండాలని తనకిష్టమైన వంటలని చేసి పెట్టాం. రిషితో కలిసి చిన్నపిల్లల్లాగా ఆటలు కూడా ఆడున్నాము. రిషిని గెలిపించడం కోసం మేము ఓడిపోయాం కూడా మావయ్య. రిషిని మీరు ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా బాధ పెట్టారు. ఏంటి చంద్ర, ఇందాకటి నుంచి చూస్తున్నాను. నా మనవన్ని బాధ పెట్టాను అంటున్నావు. అసలు ఏం బాధ పెట్టామో, ఎలా బాధ పెట్టామో చెప్పు. రిషికి వాళ్ళమ్మంటే విపరీతమైన ప్రేమ. ఆ విషయం మీకు తెలుసు. అయినా సరే రిషి ముందు సింధుని, నువ్వు, సంధ్య, కన్యాకుమారి, చివరికి శశి, యష్ కూడా నోటికొచ్చినట్టు తిట్టారు. తన ముందే తన అమ్మని తిడుతుంటే, అవమానిస్తుంటే ఏ బిడ్డకైనా మనసులో బాధ కలగదా? చెప్పండి, బాధ కలగదా? మీ అందరి మాటలకి రిషి పసి మనసు గాయపడింది. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. లేదు రయేష్, ఆ సింధు మనల్ని బాధ పెట్టాలనే కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించింది. రిషికి ఇష్టమైతే ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని ఎందుకు చెప్పిందో తెలుసా? అలా చెప్తే మనం రిషి ఇంకా మనతోనే ఉండిపోతాడు అని, వాడి మీద ఆశలు పెంచుకొని సంతోషంగా ఉంటాం కదా. అప్పుడు మన ఆశల్ని, సంతోషాల్ని దెబ్బ కొట్టాలని అలా చెప్పిందిరా. అది మనల్ని సాధించటానికే రిషిని మన దగ్గరికి పంపిందిరా. కనీసం దానికి బుద్ధి చెప్పే అవకాశం కూడా నువ్వు నాకు ఇవ్వడం లేదు రయేష్. నేనేం చేశానమ్మా? నువ్వు సంధ్య మెళ్ళో తాళి కడితే ఆ సింధు తిక్క కుదురుతుంది. దాని తల పొగరు తగ్గుతుంది అని నేను నీకు ఎంత చెప్పినా నా మాట పట్టించుకోకుండా అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను అని నాకు టైం కావాలి, ఆలోచించుకోవాలి అంటూ దాటేస్తున్నావురా. అమ్మే, రిషి వెళ్ళిపోవటం కూడా మనకు మంచిది అయి ఉంటుంది. నువ్వు కమ్మునుంటమ్మే, దామత్ అసలే సీరియస్గా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండటం చూసుంటదంటే నీ పళ్ళు రాళ్ళు కొడుతుంది. ఇప్పటికైనా ఏదో ఒకటి తేల్చరా యష్. ఇక ఎక్కువసేపు నాంచొద్దు. బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు. సింధు, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదక్కా. రిషి ఏమైనా వచ్చాడా? వస్తే నీకే కదా ముందు కనిపించేది. సరే అక్క, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. రిషి నా కోసం వేసిన బొమ్మ ఎక్కడికి ఎలా వచ్చింది?
రిషికి ఇష్టమైన బొమ్మ, రిషికి ఇష్టమైన చాక్లెట్స్. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? అసలు ఎవరు తెచ్చిపెట్టుంటారు? అక్కడే ఉండుంటుంది. రిషి, రిషి, అమ్మా. సరే. అమ్మా, నాకు ఆ చట్నీ వద్దు. సరే, ఇడ్లీతో సాంబార్ తింటావా? వద్దు నాకు. సరే. వదినా, యష్ సంధ్య మీ మెళ్ళో తాళి కట్టేస్తే రిషి శశితో యష్ సంధ్యలు హ్యాపీగా కలిసి ఓ చక్కటి ఫ్యామిలీ అవుతారు. ఏంటి రిషి ఆలోచిస్తున్నావు? అమ్మా, నీతో ఒక మాట చెప్తే నువ్వేం అనుకోవు కదా? ఏమీ అనుకోను. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ఈ అమ్మకి చెప్పు. చెప్పు. ఏ విషయం గురించి? నాన్న గురించి. నాన్న విషయమా? ఏంటి? నానమ్మ సంధ్య ఆంటీని నాన్నకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందమ్మా. వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. దానికి మీ నాన్న ఏమన్నారు? నాన్నేం మాట్లాడలేదమ్మా, సైలెంట్గా ఉన్నాడు. మీ నాన్న సైలెంట్గా ఎందుకున్నారు? అంటే ఆయనకి ఇష్టం ఉండి మౌనంగా ఉన్నారా, లేక ఇష్టం లేక మాట్లాడలేకపోయారా? అదే అమ్మా, నాకు ఏం అర్థం కాలేదు. అమ్మా, అక్కడ అవన్నీ చూశాక నాకొకటి అర్థమైందమ్మా. ఏంటి రిషి అది? వాళ్ళందరూ ఒకరంటే ఒకరు చాలా ప్రేమగా ఉన్నారు. వాళ్ళందరూ నన్నెంతో ప్రేమగా చూసుకున్నారు. నేనేది కావాలంటే అది చేసి పెట్టారు, ఏది కావాలంటే అది కొనిపెట్టారు. అందరిది ఒకే మాట, కానీ అందరూ ఒక విషయంలో మాత్రం ఒకే తీరుగా ఉన్నారు. ఏ విషయంలో? నీ విషయంలోనే అమ్మా. నా విషయంలోనా? అంటే అంటే ఆ ఇంట్లో ఎవ్వరికి నువ్వంటే ఇష్టం లేదమ్మా. నీ పేరు చెప్తే చాలు
అందరూ కోప్పడతారు, అందరూ తిడతారు, ఒక్క తాతయ్య తప్ప. ఎందుకమ్మా? ఆ విషయం నాకు తెలుసు నాన్న. అది వాళ్ళకి అలవాటే. నువ్వవన్నీ పట్టించుకోకు, బాగా చదువుకో, అదే చాలు నాకు. అమ్మా, నీకు నాన్నంటే ఇష్టమా లేకపోతే ఇష్టం లేదా? చెప్పమ్మా. నువ్వు శశి, మీకన్నా నాకు ఎవరూ అంత ముఖ్యం కాదు నాన్న. ఆ ఇంటి గురించి మనకెందుకు, వదిలే. టైం అవుతుంది, మనం స్కూల్కి వెళ్ళాలి కదా. నువ్వు త్వరగా తిను. ఇంకా చాలమ్మా. సరే, ఇంకొక్క ముద్ద. సరే, నువ్వు వెళ్ళి స్కూల్ బ్యాగ్ తెచ్చుకో, మనం వెళ్దాం. అలాగే అమ్మా. చిచ్చి చిచ్చి చిచ్చి, ఈ ఇంటి మనుషులకి మనం ఎంత మంచి చేసినా మన మీద వీళ్ళకి అస్సలు విశ్వాసం లేదు. ఏటమ్మి ఓ చిరుబుర్లాడుతా ఉండవు? మీ అత్తయ్య మాటలు గింటా ఉంటే నాకు సిరెత్తుకుపోతా ఉండదమ్మే. యష్ నీ మెళ్ళ తాళి కట్టడం ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ దమయంతి మనసు ఎప్పుడు ఎట్టా మారుతుందో తెలీదు. నా కూతురు అన్యాయం అయిపోతుందేమోనని నాకు అనిపిస్తా ఉండదే. ఏమై ఉండదమ్మి ఇప్పుడు? ఓసి పిచ్చమ్మి, ఇంకా నీకు అర్థం కావటం లేదా? ఇందాక మీ అత్తయ్య స్నేహితురాలు వస్తే మనల్ని ఆమెకి ఏమని పరిచయం చేసి ఉండాది? ఒకసారి గుర్తు తెచ్చుకో. దమయంతి, వీళ్ళెవరు? వాళ్ళు మా చుట్టాలు జ్యోతి. చుట్టాలని పరిచయం చేస్తుండది? అయితే ఏంది ఇప్పుడు? చుట్టాలని చెప్పకపోతే నిన్ను తన కోడలని, నన్ను తన వియ్యపురాలని చెప్పొచ్చు కదా. ఎందుకట్ట చెప్పలేదు? అంటే మీ అత్తయ్య మనసులో నిన్ను కోడల్ని చేసుకోవడం ఇష్టం లేదనేగా. అసలు విట్ట ఎందుకు ఆలోచిస్తా ఉండవమ్మి? ఆ లెక్కకొస్తే యష్ ని నా మెళ్ళో తాళి కట్టమని అడిగింది కూడా దావతే కదా. నన్ను కోడల్ని చేసుకోవటం ఇష్టం లేకపోతే నిజంగా కొడుకుని అట్ట ఎందుకు అడుగుతుంది చెప్పు? సరేనమ్మే, కాసేపు నువ్వన్నదే కరెక్ట్ అనుకుందాం. నిజంగా మీ అత్తయ్యకు ఆలోచన ఉండుంటే నిన్ను కోడలని చెప్పాలి కదమ్మే. ఆయన దావత చేసింది కరెక్టే కదమ్మి. యష్ నా మెళ్ళో తాళి కట్టకుండా నేను తన కోడలని ఎట్టా చెప్తుంది తన స్నేహితురాలకి? పిల్లలకు అమ్మగా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మీ అత్తయ్య యష్కి భార్యగా ఈ ఇంటికి కోడలుగా పరిచయం చేస్తే ఆమె సమ్మె ఏమన్నా పోతుందా చెప్పు? నువ్వు అసలు బుర్రలేని దాని బమ్మే. యష్ నీ మెళ్ళ తాళి కడతాడో లేదో నన్న అనుమానం మీ అత్తయ్యకు ఉండదు. అందుకే చుట్టాలు పక్కాల్లా మనల్ని పక్కన పెడతా ఉండదే. లాభం లేదమ్మే, ఈ విషయంలో మనం ఏదో ఒకటి చెయ్యాలా. ఏం చేద్దామమ్మి? అయినా మనం ఏం చేసినా కూడా ఎస్ఎపి కూడా ఒప్పుకుంటానే కదా. అది సరేనమ్మే, మీ అత్తయ్యకి ఇంకో కొడుకున్నాడన్న విషయం ఇప్పటిదాకా మన దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? సందర్భం రాలేదు కాబట్టి దావతే చెప్పలేదు. ఆయన ఇప్పుడు ఆ కొడుకు గురించి ఎందుకమ్మే? ఏం లేదమ్మే, ఆ కొడుకు వైపు నుంచి ట్రై చేస్తే నువ్వు త్వరగా ఈ ఇంటి కోడలు అయ్యేదానివేమో అని. ఇంకా డోర్ మూసుకోమే. నీ నోటికి ఏం మాట వస్తే అది అనేటవేనా? నేను యశప్పిని మనసారా ప్రేమిస్తా ఉన్నాను. అబ్బికి నేను భార్యగా ఈ ఇంటికి కోడలవ్వాలని చూస్తా ఉంటే నువ్వేంటి నేను ఈ ఇంటి కోడలవ్వటమే ఆశయమన్నట్టుగా చండలంగా మాట్లాడుతా ఉండవు? అసలు ఇట్లాంటి ఆలోచనలు కూతురుతో పంచుకోవడానికి నీకు సిగ్గుగాలేదామే? నా ఉద్దేశం అది కాదమ్మే. ఆ కొడుకు ద్వారా యష్ నీ మెళ్ళలో తాళి కట్టే విధంగా ప్రయత్నం చేద్దాము అని, అంతే.
మాయ చేసావు కదా సింధు. అందుకే మాతోనే ఉంటానని శశికి మాటిచ్చిన రిషి సడన్గా నీ దగ్గరకు వచ్చేశాడు. ఇదంతా నీ ప్లానే కదా? ఎందుకు యష్ నా విషయంలో ప్రతిదీ నువ్వు నెగిటివ్గా మాట్లాడుతున్నావు? నా దగ్గర మాట్లాడితే మాట్లాడావు, ఓకే. శశి దగ్గర కూడా ఇలానే మాట్లాడుకో. నీ నెగిటివ్ ఇంపాక్ట్ తన మీద కూడా పడుతుంది. నీ మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకో, లేదంటే శశి భవిష్యత్తు అయోమయంలో పడిపోతుంది. ఏంటి సడన్గా నీ కాన్సన్ట్రేషన్ శశి మీదకి మళ్ళింది? శశి నాతో లేదన్నంత మాత్రాన నేను తనకి అమ్మని కాకుండా పోతానా? అమ్మగా తన బాధ్యతని తీసుకోకుండా ఉంటానా? ఇప్పుడేమైందని శశి బాధ్యత మీద అంతలా దృష్టి పెట్టావు? అసలు నువ్వు శశిని సరిగ్గా పట్టించుకుంటున్నావా? లేదు, ఆ సంధ్యకి కన్యాకుమారికి తన బాధ్యతను వదిలేసి నాన్నవయ్యుండి కూడా ఏమీ పట్టనట్టున్నావు. శశి బిహేవియర్లో ఎంత మార్పు వచ్చిందో నీకు తెలుసా? గమనించావా ఎప్పుడైనా? తను ఇంతకు ముందులా లేదు. రోజు స్కూల్కి వచ్చే శశి ఈ రోజు ఎందుకు వెళ్ళలేదు? శశి స్కూల్కి వెళ్ళలేదా? అంటే నీ కూతురు స్కూల్కి వెళ్ళిందో లేదో కూడా తెలియకుండా ఉన్నావన్నమాట. యష్, ఇక నుంచైనా శశి మీద కొంచెం శ్రద్ధ పెట్టు. తనకి మంచి నాన్నగా ఉండడానికి ట్రై చెయ్యి. హాయ్ రమేష్. హాయ్ తేజ. ఏంట్రా నువ్వు ఇంకా ఆఫీస్కి బయలుదేరలేదా? చిన్న వర్క్ ఉందిరా, కంప్లీట్ చేసి స్టార్ట్ అవుతాను. నీతో మాట్లాడాలిరా. ఏం మాట్లాడాలిరా? నీ డిప్రెషన్ నుంచి ఇంత తొందరగా బయటపడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. రియల్లీ గ్రేట్ రా, నార్మల్ స్టేజ్కి వచ్చావు. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఇంతకీ అసలు నీ మార్పు కారణం ఏంటి? మధులత అనే ఒక దేవత కారణం రా. తనతో లవ్లో ఉన్నావా? మధుని మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను రా. తనకి నిన్ను పెళ్లి చేసుకోవటం ఓకేనా? నా విషయంలో అయితే తను పాజిటివ్గానే ఉందిరా. తను కాదన్నదనేదే నా నమ్మకం. ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పావా? లేదురా, ఇంకా చెప్పలేదు. చెప్పాలి. పాపం మీ అమ్మా నాన్న నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని చాలా ఆరాటపడుతున్నారా. వాళ్ళకొకసారి కాల్ చేయొచ్చు కదరా. నేనే ఫోన్ చేయాలనుకుంటున్నాను రా. చేస్తాను. ఓకేరా, బాయ్. నా కోసం మధు వెయిట్ చేస్తుంటుంది. చంద్ర, రమేష్ మన తేజ చేత ఫోన్ చేయిస్తానన్నాడు, ఇంకా ఫోన్ రాలేదేంటి? తేజాని ఫోన్ చేయాలని రూల్ ఏమైనా ఉందా దాము? మనమే వాడికి కాల్ చేద్దాం. స్పీకర్ ఆన్ చేయి. హలో అమ్మా. నేను రా నాన్నని. నాన్న మీరా? ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావురా? ఫైన్ నాన్న. అమ్మ ఎలా ఉంది నాన్న? ఇదిగో పక్కనే ఉంది, మాట్లాడు. నాన్న తేజ ఎలా ఉన్నావురా? ఇప్పుడు పర్లేదమ్మా, ఓకే. నువ్వు మారిపోయావంట, బిజినెస్ కూడా బాగా చూసుకుంటున్నావంటగా రమేష్ చెప్పాడురా. అవునమ్మా. నాకు చాలా ఆనందంగా ఉందిరా. నీలో ఈ మార్పు కోసం మొక్కని దేవుడంటూ లేడు. ఎరా తేజ, మీ అమ్మని, నాన్నని, తమ్ముణ్ణి చూడాలనిపించట్లేదా?
మాకు మాత్రం నిన్ను చూడాలని ఎంతో ఆతృతగా ఉందిరా. నీ జ్ఞాపకాలే మాతో ఉన్నాయిరా, నువ్వే లేవు. ఒక్కసారి ఇక్కడికి రావచ్చు కదరా. నాకు మిమ్మల్ని అందరినీ చూడాలని ఉందమ్మా. వీలు చూసుకొని తప్పకుండా వస్తానమ్మా. ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చేసాం. అడ్రస్ నీకు సెండ్ చేస్తాను, త్వరగా వచ్చేరా తేజ. అలాగే నాన్న. అమ్మా, తమ్ముడెలా ఉన్నాడు? బాగానే ఉన్నాడ్రా. నువ్విక్కడికి వచ్చేయరా, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనమ్మా, ఉంటానమ్మా. బాయ్రా. బాయ్రా. నాన్న ఉంటాను. అర్జెంటుగా మొదటింటికి వెళ్ళాలి. త్వరలోనే నా పెద్ద కొడుకుని మళ్ళీ చూడబోతున్నాను. శశి, శశి, శశి నిన్నే. నీకే చెప్తుంది, స్కూల్ వచ్చేసుండది. కార్ దిగు. ఆగమ్మమ్మా, ఈ కార్టూన్ వీడియో భలే ఉంది, కాసేపు చూడని. ఇది ఇంత తొందరగా ఫోన్కి అడిక్ట్ అయిపోయిందేంటి? శశి, ఏంటమ్మమ్మా? కావాలంటే లంచ్ టైంలో చూసుకో. ఇప్పటికే స్కూల్ లేట్ అయిపోయి ఉండదు. దిగు. ముందు ఆ ఫోన్ బ్యాగ్లో పెట్టు. ఇయర్ ఫోన్స్ కూడా పెట్టు. శశి, ఏంటమ్మమ్మా? స్కూల్కి లేట్గా వెళ్తా ఉండవు కదా. మీ టీచర్ ఎందుకు లేట్ అయి ఉండదంటే ఏం చెప్తావు? మనమే కదా అమ్మమ్మ ఫీజు కడుతుంది, కాబట్టి మనకి నచ్చినప్పుడు స్కూల్కి వస్తాం. నా తల్లే, నా బంగారు తల్లే, ఎంత చక్కటి సమాధానం. అట్ట ఉండాలి. మనం ఎవ్వరికి తగ్గకూడదు. అమ్మమ్మ, తగ్గకూడదు కాదు, తగ్గేదేలే. తగ్గేదేలే. రాసేసి రా. శశి అన్ని సబ్జెక్టులోనూ ఫెయిల్ అయిపోయింది. శశి ప్రవర్తన అసలేం బాగుండటం లేదు. టీచర్లకి ఎదురు సమాధానం చెప్తుంది. పక్క పిల్లలతో ఎప్పుడూ గొడవలే. మార్కుల కన్నా పిల్లలకి క్యారెక్టర్ ఇంపార్టెంట్. అల్లుడు గారు ఎందుకు ఫోన్ చేస్తా ఉండారు? అబ్బి, మీకోసం నేను క్యారేజ్ తీసుకొచ్చిండాను. సంధ్య, నీకెందుకు శ్రమ? రోజు ఇలా నా కోసం నువ్వెందుకు క్యారియర్ తేవడం? ఎవరి చేతైనా పంపిస్తే నేను తింటాను కదా. ఇందులో శ్రమే ఉండదబ్బి, మిమ్మల్ని చూసుకోవడమే కదా నా బాధ్యత. దగ్గరుండి మీకు వడ్డిస్తే నాకదొక తృప్తి. మీరు కడుపు నిండా తింటేనే నాకు చాలా ఆనందం. అయినా ఇంట్లో నాకు ఏం పెద్ద పనుండాది? నేనేమైనా జాబ్ చేయాలా లేదా దేశాన్ని వెళ్ళాలా?
మీ బాగోగులు చూసుకోవటమే నా బాధ్యత. యశ్ ఏమన్నా ఎల్కేజీ పిల్లడు అనుకుంటున్నావా? రోజు క్యారియర్ తీసుకొచ్చి దగ్గరుండి వడ్డించి మరీ నీ ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరీ ముద్దలు తినిపించడానికి? నువ్వు లేకముందు ఒక్కడే తిన్నాడు, నువ్వు లేకపోయినా సరే ఒక్కడే తింటాడు. నీ ప్రేమాభిమానాలు చూపించాల్సింది యశ్ మీద కాదు, శశి మీద. పాపం, తను నిన్ను అమ్మగా నమ్ముతుంది. ఆ నమ్మకానికి న్యాయం చెయ్యి. ముందు శశిని పట్టించుకో. నా ప్రాణాలకి తెగించి పిల్లల్ని కాపాడాను అని ఓ తెగ గొప్పలు చెప్పుకుంటున్నావు కదా. ఆ గొప్పతనం మాటల్లో కాదు, చేతల్లో చూపించు. యశ్ బాధ్యత పక్కన పెట్టి శశి బాధ్యత చూసుకో. శశికి అమ్మలా నటించడం కాదు, అమ్మగా నడుచుకోవడం నేర్చుకో. నిజం లాంటి నాన్న, అబద్ధం లాంటి అమ్మ ఇద్దరు ఉండి కూడా ఏం ప్రయోజనం లేదు. చూసారా, అందరి ముందు నన్ను అవమానిస్తా ఉండాది. ఆయన నేను క్యారెస్ తీసుకురావటం తప్ప అబ్బి. ఎందుకు ఆ యమ్మి నాకు అంత క్లాస్ పీక్తా ఉండాది? తనంతే, శశి నిన్ను అమ్మగా ఫీల్ అవుతుంది కదా, అందుకే ఆ కోపం. నువ్వేం పట్టించుకోకు. సరే అబ్బి, మీరు చెప్తా ఉండారు కదా, నేనేం పట్టించుకోను. పదండి అబ్బి, మీరు భోజనం చేద్దరు. ఏంటి వచ్చి నా పక్కన కూర్చున్నావు? లే. నేనెందుకు లేవాలి? నువ్వు నా పక్కన కూర్చొని లంచ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నువ్వంటే నాకు నచ్చవు. నేనేం చేశాను నీకు నచ్చకపోవడానికి? మీ నాన్న ఒక ఆటో డ్రైవర్, మేము బాగా డబ్బున్న వాళ్ళం. ప్లేస్ ఖాళీగా ఉంటే కూర్చున్నా, అది కూడా తప్పేనా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నేను ఇక్కడే ఉంటాను. చెప్తుంటే వినిపించుకోవేంటి అసలు? అయ్యో, నేను ఇక్కడే తింటాను. అయ్యో శశి, వెళ్ళిపో. పాపా, శశి ఏం చేస్తున్నావు? చూడండి ఆంటీ, నా లంచ్ బాక్స్ కింద పడేసి నన్ను తోసేసింది శశి. చూడమ్మా, నువ్వేడవకు. అమ్మా, ఏమైంది? శశికి తలపొగరు బాగా ఎక్కువైంది నాన్న. పాపా, నువ్వు వెళ్ళి శశి పక్కన కూర్చో. ఇదిగో చెప్తున్నాను, నా పక్కన కూర్చుంటే బాగుండదు. నిన్నేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు శశి? ఏం చేస్తావు? నువ్వెవరు నన్ను అడగటానికి? మీ అమ్మని. నేను అమ్మగా నిన్నెప్పుడు అనుకోవడం లేదు. నువ్వు అనుకోనంత మాత్రాన నేను మీ అమ్మని కాకుండా పోను. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి కూర్చో, నేనున్నానుగా. శశి, తన లంచ్ బాక్స్లో అన్నం నేలపాలు చేసావు కాబట్టి నువ్వు ఈ పాప ఇద్దరు కలిసి నీ లంచ్ బాక్స్లో భోజనం తినండి. నా లంచ్ తనకు పెట్టాలా?
నేను పెట్టాను. పెట్టకపోతే నీ చెంప పగిలిపోతుంది. పెట్టు. కూర్చో. జిప్ తీ. బాక్స్ తీ. ఆ పాపకివ్వు. తీసుకో. పాప నువ్వు తిను. ఇద్దరు కలిసి ఒకటే దాంట్లో తినండి. నేను తినాను. తింటావా తినవా లేకపోతే కొట్టేస్తాను చెప్తున్నాను. తిను. ఇద్దరు కలిసి తినండి. తిను. నువ్వు ఆ పాప ఒక దగ్గర చదువుకుంటున్నారు కదా? నువ్వెక్కువ ఆ పాప తక్కువ ఏం కాదు. స్కూల్లో పిల్లలందరూ సమానమే. పిల్లల మధ్య స్నేహం ఉండాలే తప్ప ఇలాంటి తేడాలు ఉండకూడదు. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ అయితే ఏంటి, మీ నాన్న కంపెనీ ఓనర్ అయితే ఏంటి, ఇద్దరు నాన్నలే కదా. నిన్ను మీ నాన్న ఎలా చూసుకుంటున్నారో ఆ పాప వాళ్ళ నాన్న కూడా అలాగే చూసుకుంటారు. చదువుకునే పిల్లల మధ్య సఖ్యత ఉండాలే తప్ప ఉన్నవాళ్లు లేనివాళ్లు అనే భేదాలు కాదు.